ప్రతిరోజు నైట్ నిద్ర పట్టక ఏదైతే మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అవే గుర్తొస్తూ ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీరు అనుకున్న గోల్స్ ని ఎలా అచీవ్ చేసుకోవాలో తెలియక ఎటువంటి రూట్ కనిపించక నిద్రలో గనక ప్రాబ్లం ఫేస్ చేయడం ప్రతిరోజు ఈవినింగ్ నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో గనక మీరు వెళ్తున్నట్టయితే ఈ యొక్క టెక్నిక్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ గివ్ 100% గ్యారంటీ మీరు ఎటువంటి నెగిటివ్ ఎమోషన్స్ లో ఉన్నా 5 minutes లో మీరు పాజిటివ్ గా రాగలుగుతారు. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలని కనుక చూసినట్టయితే ఈ టెక్నిక్ వచ్చేసి ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. దీని షార్ట్ కట్ లో మనం ఈఎఫ్టీ అంటాం. ఈఎఫ్టీ అంటే మన బాడీలో ఉన్న కొన్ని మెలోడిక్ పాయింట్స్ లో మనం ట్యాపింగ్ చేయడం ద్వారా పాజిటివ్ అనేది యాక్టివేట్ అవుతుంది. వాటి వల్ల మనం ఇన్స్టెంట్ గా నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతాం. ఆ తర్వాత యాక్షన్ తీసుకున్నట్టయితే ఈజీగా మన గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. ఏదైతే ఎమోషన్స్ తో నేను స్ట్రగుల్ అవుతున్నానో, ప్రతిరోజు నైట్ నన్ను ఏ ఎమోషన్స్ తో నేను డిస్టర్బ్ అవుతున్నానో ఆ ఎమోషన్స్ అన్నిటిని 100% బాధ్యత వహిస్తున్నాను. నాకు ఎదురవుతున్న నెగిటివ్ ఎమోషన్స్ కి నేను తీసుకున్న యాక్షన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ మై బాడీ, ఎమోషన్స్ అన్నిటిని నేనే క్రియేట్ చేశాను. ఈ ఎమోషన్స్ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. వీటన్నిటి వల్ల నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నాలోని కోపం రిలీజ్, నాలోని టెన్షన్ రిలీజ్, నాలోని ఓవర్ థింకింగ్ రిలీజ్, నాలోని ప్రోక్రాస్టినేషన్ రిలీజ్, నాలోని లేజినెస్ రిలీజ్, నాలోని బద్ధకం రిలీజ్, నాలోని మైండ్ ఆడుతున్న డ్రామా రిలీజ్. ఇలా మీరు ఏ నెగటివ్ ఎమోషన్స్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ఎమోషన్ ని రిలీజ్ అంటే వర్డ్స్ యూజ్ చేస్తూ ఈ ప్లేస్ లో ట్యాపింగ్ చేసుకోండి. 100% మీరు ఈజీగా పాజిటివ్ వేలో రాగలుగుతారు మై డియర్.